హాయ్, దిస్ ఇస్ శ్రీను కరణం. ఈ వీడియోలో మనం మోస్ట్ ఇంట్రెస్టింగ్ కెరీర్ ఏంటంటే ఎథికల్ హ్యాకింగ్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. దీని కెరీర్ ఎలా ఉంటుంది, దీనికి ఏమేమి స్టడీస్ కావాలి, సో ఎక్కడ చదువుకోవాల్సి ఉంటుంది, నెక్స్ట్ ఎలాంటి సర్టిఫికేషన్ కోర్సెస్ కావాల్సి ఉంటుంది, దీని ఫ్యూచర్ ఎలా ఉంటుంది, శాలరీస్ ఎలా ఉంటాయి, పే స్కేల్స్ గురించి ప్రతి దాని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో ముఖ్యంగా ఎథికల్ హ్యాకింగ్ అనేది మోస్ట్ ఇంట్రెస్టింగ్ కెరీర్ అనమాట. ఎందుకోసం అంటే మనము మూవీస్ చూస్తూ ఉంటాం. సో అందులో విలన్ ఉంటాడు, హీరో ఉంటాడు అనమాట. సో ఇందులో హీరో విలన్ అనేవాళ్ళు కూడా ఎథికల్ హ్యాకర్స్ అనమాట. ఇక్కడ ఏంటంటే మనం హీరో అనేవాడు మంచి కోసం పనిచేస్తూ ఉంటాడు, విలన్ అనేవాడు చెడు కోసం పనిచేస్తూ ఉంటాడు. సో వీళ్ళిద్దరూ కూడా ఎథికల్ హ్యాకర్సే అనమాట. సో వాళ్ళు ఏ సైడ్ ఉంటారో వాళ్ళని బేస్ చేసుకుంటూ వాళ్ళు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ అనే దాన్ని మనం సపరేట్ చేస్తూ ఉంటాం. సో మోస్ట్లీ ఎథికల్ హ్యాకింగ్ అనే దాన్ని మనం చాలామందికి హ్యాకర్ అని చెప్పగానే ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అయితే మాత్రం వాళ్ళ మీద ఉంటూ ఉంటుంది. సో ముఖ్యంగా సొసైటీలో ఈ హ్యాకింగ్ చేస్తున్నారు అనగానే వాళ్ళు ఎప్పుడు రాంగ్లో థింక్ చేస్తూ ఉంటారు. సో హ్యాకింగ్ అనేది ఎథికల్ హ్యాకింగ్ అనే దాన్ని నెగిటివ్కి యూజ్ చేయొచ్చు, పాజిటివ్కి యూజ్ చేయొచ్చు అనమాట. మీరు లైక్ రోబో సినిమా చూసినట్లయితే అందులో చిట్టీని పాజిటివ్గానే యూజ్ చేస్తూ ఉంటారు, నెగిటివ్గానే యూజ్ చేస్తూ ఉంటారు. సో మీరు ఏ సైడ్ ఉన్నారనే దాన్ని బేస్ చేసుకుంటేనే మీరు హీరోనా విలనా అనే దాన్ని మనం దాన్ని చెప్పొచ్చు అనమాట. సో ముఖ్యంగా ఎథికల్ హ్యాకింగ్ కెరీర్ అనేది చాలా చాలా డిమాండ్ ఉన్న కెరీర్ అనమాట. ఎందుకోసం అంటే నవ్వే డేస్ డిజిటల్ టెక్నాలజీ చాలా వరకు పెరిగిపోయింది. ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ పెరిగినాయి, మొబైల్ బ్యాంకింగ్ కానీ, సో ఇంటర్నెట్ బ్యాంకింగ్ కావచ్చు, లేకపోతే మొబైల్స్ యాప్స్ యూజ్ చేస్తూ ఉన్నాం, వెబ్సైట్స్ యూజ్ చేస్తూ ఉన్నాం, డేటా సెక్యూరిటీ ఉంటుంది. సో ఇలా 1-2 కాదు, ప్రతి దానికి కూడా ఈ ఎథికల్ హ్యాకింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకోసం అంటే మనం ప్రైవసీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం మొబైల్ ఫోన్ యూజ్ చేస్తూ ఉన్నాం, రైట్? సో మొబైల్ ఫోన్ యూజ్ చేస్తున్నప్పుడు మనం లాక్స్ యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. సో లాక్ 10 మందికి తెలిసినప్పుడు ఏమవుతుందంటే అది 10 మంది యూజ్ చేసిస్తూ ఉంటారు. సో మనకు అందులో ఉన్న ప్రైవసీ, పర్సనల్ డేటా కూడా ఉంటుంది, పర్సనల్ ఫోటోగ్రాఫ్స్ కూడా ఉంటాయి. సో ఇవి కూడా మనకి ఎవరైనా వేరే వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకుంటే మనకి ఎంత ప్రాబ్లం వస్తుందో సేమ్ థింగ్ అనమాట. సో పెద్ద పెద్ద కంపెనీస్ కూడా ఏంటంటే డేటాని సెక్యూర్ చేస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గూగుల్ తీసుకున్నా, లేకపోతే ఫేస్బుక్ తీసుకున్నా, లేకపోతే ఇన్స్టాగ్రామ్ తీసుకున్నా, ఇలాంటి డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయన్నమాట. సో అంతెందుకు ప్రతి కంపెనీకి కూడా ఓన్ సెక్యూరిటీ సర్వర్ ఉంటుంది పెద్ద పెద్ద కంపెనీస్కి. సో ఆ సెక్యూరిటీ సర్వర్ అనేది ఎందుకోసం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంక్ ఉందనుకోండి, ఆ బ్యాంకులో ఎంతమంది డిపాజిట్ చేసుకున్నారు, ఎంతమంది అకౌంట్స్ ఉన్నాయి, సో ఎంత బ్యాలెన్స్ ఉంది, ప్రతిదీ కూడా వాళ్ళు సెక్యూరిటీ అనేది వాళ్ళు స్టోర్ చేసుకుంటూ ఉంటారు. ఆ స్టోరేజ్ కానీ ఎదుటి వ్యక్తులు కానీ వాళ్ళని దొంగలించారనుకోండి, సో ఆ డేటా అంతా కూడా వేరే వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటుంది. సో వాళ్ళు యూజ్ చేసుకుంటూ వాళ్ళు వీళ్ళ బ్యాంక్ అకౌంట్ హ్యాక్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో అందుకోసం ఏంటంటే అకౌంట్స్ కావచ్చు, ఫేస్బుక్ కానీ, యూట్యూబ్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, లేకపోతే ప్రతి కంపెనీకి కూడా ఎథికల్ హ్యాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈవెన్ చిన్న సాఫ్ట్వేర్ కంపెనీస్ నుంచి పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీస్ వరకు వాళ్ళ డేటా అనేది హైలీ సెక్యూరిటీ ఉండాల్సి ఉంటుంది. సో ఆ ప్రొడక్ట్ డెలివరీస్ కానీ, ప్రొడక్ట్స్ కానీ ప్రతిదీ కూడా చాలా సెక్యూర్గా ఉండాల్సి ఉంటుంది. సో అందుకోసం ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ తీసుకోండి, ఈకామర్స్ వెబ్సైట్స్ కొన్ని ఉంటాయి, అమెజాన్, ఫ్లిప్కార్ట్ కావచ్చు. సో ఇవి కూడా ఏంటంటే డేటా సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు ఆన్లైన్లో పేమెంట్స్ చేస్తూ ఉంటారు. సో ఆ పేమెంట్స్ కానీ సరైన సెక్యూరిటీ లేకపోతే మాత్రం అది ఎవరు పడితే వాళ్ళే దాన్ని హ్యాక్ చేసుకొని వాళ్ళు మనీ ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు, లేదా అందులోంచి మనీ దొంగతనం చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో మీరు చాలామంది మొబైల్ యూజ్ చేస్తున్నప్పుడు మీకు డిఫరెంట్ ఫేక్ మెసేజెస్ వస్తూ ఉంటాయి. లైక్ మీరు 1 lakh రూపీస్ సంపాదించుకున్నారు, మీరు దీంట్లో 10 lakhs రూపీస్ సంపాదించుకున్నారు, సో ఇలా మీకు దీని మీద క్లిక్ చేస్తే మీకు ఎంత అమౌంట్ వస్తుంది, మీకు లాటరీ వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చిందని మీకు మెసేజెస్ వస్తూ ఉంటాయి. మీరు ఏ మాత్రం చిన్న పొరపాటున కానీ మీరు దాని మీద క్లిక్ చేశారనుకుంటే హ్యాకర్స్ ఏం చేస్తారంటే వాటిని మీ నుంచి కంప్లీట్గా మీ మొబైల్ ఫోన్ని వాళ్ళ హ్యాండ్ ఓవర్లో తీసుకుంటూ ఉంటారు. మీరు చూస్తున్నట్లయితే కొన్ని మూవీస్ ఉంటాయన్నమాట. మన అర్జున్ మూవీ కూడా ఒక మూవీ ఉంది, సో అభిమన్యు సినిమా. సో అందులో కూడా అంటే హ్యాకర్స్ మోస్ట్లీ దాన్ని హ్యాక్ చేస్తూ ఉంటాడు. ప్రతి సిస్టమ్ని వైఫై నుంచి ప్రతిదీ లైక్ సీసీ కెమెరాస్ కావచ్చు, మొబైల్ ఫోన్స్ కావచ్చు, ప్రతిదీ హ్యాక్ చేస్తూ ఉంటాడు విలన్. సో అది రీజన్ అనమాట. హ్యాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే డిమాండింగ్ కెరీర్ అనమాట. మనం చూజ్ చేసుకునే మొబైల్ నుంచి, ట్యాబ్స్ నుంచి, యాప్స్ నుంచి, సిస్టమ్స్ నుంచి ప్రతిదీ కూడా మనకి. సో ఈ ఎథికల్ హ్యాకర్స్ అనే వాళ్ళు దీన్ని సెక్యూరిటీ చేస్తూ ఉంటారు అండ్ అట్ ద సేమ్ టైం దీన్ని ఇందులో దొంగలిస్తూ ఉంటారనమాట. సో మన దగ్గర ఉన్న ఫిజికల్ మనీని దొంగలించడానికి నార్మల్ దొంగలు ఎలా ఉంటారో, థీఫ్ చేసే వాళ్ళు ఉంటారో, అలాగే డిజిటల్గా వచ్చిన దాన్ని దొంగలించే వాళ్ళు కూడా ఉంటారనమాట. సో ఇది కంప్లీట్గా ఎథికల్ హ్యాకింగ్ అనేది అది ఇంపార్టెంట్. ఎథికల్ హ్యాకర్స్లో మంచి వాళ్ళు దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు, చెడ్డ వాళ్ళు దాన్ని హ్యాక్ చేసి దొంగలిస్తూ ఉంటారనమాట. సో మనం
సో ప్రజెంట్ పాజిటివ్ పర్సన్స్ గురించి, నెగిటివ్ పర్సన్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. అండ్ అట్ ద సేమ్ టైం దీని ఫ్యూచర్, పే స్కేల్స్ కూడా ఎలా ఉంటాయి, దీని కెరీర్ ఎలా ఉంటుంది కూడా మనం మాట్లాడుకుందాం. ఎథికల్ హ్యాకింగ్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటో చూద్దాం. సో ముఖ్యంగా బీఎస్సీ కంప్యూటర్స్ కావచ్చు, కంప్యూటర్ సైన్స్కి సంబంధించిన కోర్సెస్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఐటీ సెక్టర్లో ఐటీ కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తీసుకోవాల్సి ఉంటుంది, లేకపోతే కంప్యూటర్స్ ఇంజనీరింగ్ అయినా చేసుకోవాల్సి ఉంటుంది బీటెక్లో అయితే, బీటెక్లో అయితే మాత్రం. సో ఇలా మనకి బేసిక్గా మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఎలా ఉండాల్సి ఉంటుంది. వన్స్ మనకి ఈ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం హైయర్ ఎడ్యుకేషన్స్ కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్లోకి వెళ్ళొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం మనం సైబర్ సెక్యూరిటీ సంబంధించినంత వరకు కొన్ని కోర్సెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకింగ్ అనే కోర్స్ అయితే ఉంటుంది. మన సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకింగ్లో మల్టిపుల్ కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి. సో మనం తప్పకుండా ఎథికల్ హ్యాకింగ్లో సర్టిఫికేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అది కూడా మంచి యూనివర్సిటీస్లో, మంచి కాలేజెస్లో సర్టిఫికేషన్ తీసుకోగలిగితే మనకి ఫ్యూచర్ బాగుంటుంది. అలా కాకుండా ఏదో తక్కువకి 5,000 4,000 వస్తుంది కదా అని చెప్పేసి ఏదో ఒక కోర్స్ని చేసుకోవడం వల్ల అయితే యూజ్ ఉండదన్నమాట. సో మస్ట్ అండ్ షుడ్గా ఈ ఎథికల్ హ్యాకింగ్ అనేది సర్టిఫికేషన్ అయితే ప్రొవైడ్ చేసుకునే, ప్రాపర్గా ఉండే సర్టిఫికేషన్ అయితే తీసుకోవాల్సి ఉండాలి. నెక్స్ట్ అట్ ద సేమ్ టైం ప్యాషన్గా పనిచేస్తూ ఉండాలి. సో ఇది ఎడ్యుకేషన్ సంబంధించినంత వరకు మస్ట్ అండ్ షుడ్గా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన కోర్సెస్ అయితే మాత్రం చేసి అయితే ఉండాలి. ఇది ఎడ్యుకేషన్ అయితే. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే, వన్స్ ఎథికల్ హ్యాకింగ్లోకి మీరు వెళ్దాం అనుకున్నప్పుడు మీరు 3 విషయాలు గుర్తులు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఒకటి మోరల్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. సో నిజాయితీ, మోరల్స్, సమాజం కోసం పనిచేయాలనే ఒక తాపత్రయం అయితే ఉండాలి. సో అలాంటిప్పుడే మీరు పాజిటివ్గా మంచి ఎథికల్ హ్యాకర్ అవుతారు. లేదు నెగిటివ్కి వెళ్తే మీరు నెగిటివ్కి సంబంధించిన ఎథికల్ హ్యాకర్ అయితే ఉంటారు. సో మీరు దొంగ అవ్వాలా, హీరో అవ్వాలనేది డిపెండ్స్ అనేది మీ మీద ఉంటుంది. సో అందుకోసం ఏంటంటే, మీరు ఎథికల్ హ్యాకింగ్ కెరీర్ చూజ్ చేసుకుందాం అనుకున్నప్పుడు చాలా టాస్క్లు అయితే మిమ్మల్ని వెంబడిస్తూ ఉంటాయి. ఎప్పటికప్పుడు మీరు కొత్త టెక్నాలజీ నేర్చుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు పాజిటివ్గా ఉండడానికి ప్రయత్నం చేయండి. లైక్ ఇవి అస్త్రాల టైప్ అనమాట. పూర్వకాలంలో మనం యాన్సెంట్ హిస్టరీ చూసుకుంటే, సో ఎలా అయితే బ్రహ్మాస్త్ర, ఎలాంటి డిఫరెంట్ అస్త్రాలు ఉంటాయో, సో అలాంటిది అనమాట ఎథికల్ హ్యాకింగ్ అనమాట. ఎథికల్ హ్యాకింగ్ నేర్చుకుని ఒక ప్రొఫెషనల్ అయితే మాత్రం మీరు ఏమైనా చేయగలుగుతారనమాట. సో ఎక్కడైనా మొబైల్ ఫోన్ అయినా మీరు హ్యాక్ చేయగలుగుతూ ఉంటారు, ఇప్పుడు సిస్టమ్స్ అయినా హ్యాక్ చేయగలుగుతూ ఉంటారు. సో మనం చూస్తూ ఉంటాము, మనము యముడు సినిమాలో, సింగం సినిమాలో 3-4 సిరీస్ అనుకుంటా, అందులో కూడా అంతే. తను హ్యాక్ చేసిన తర్వాత మొబైల్ బిల్లుని 1,000 రూపీస్, 200 రూపీస్ వచ్చిన బిల్లుని, 10,000 వచ్చిన బిల్లుని 200 రూపీస్ చేశాడు సంథింగ్ అని ఉంటుందన్నమాట. సో అలాగే ఎక్కడెక్కడ దాన్ని ఏమంటారు, డేటాని డిలీట్ చేయడం కానీ, డేటాని యాడ్ చేయడం కానీ, సో ఇవన్నీ కూడా చేసేది ఏంటంటే ఎథికల్ హ్యాకర్స్ అని అనమాట. సో మనం చూస్తూ ఉంటాం, ఇలాంటి సెక్యూరిటీ అనే దాన్ని ప్రొవైడ్ చేయడానికి ఎథికల్ హ్యాకర్స్ని అయితే చాలా కంపెనీస్ అయితే హైర్ చేసుకుంటూ ఉంటాయి. గవర్నమెంట్ సెక్టర్స్ అని, ట్రాఫిక్ పోలీసెస్ కానీ, లేకపోతే నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన కంపెనీస్ కానీ, లేకపోతే బ్యాంకింగ్ సెక్టర్స్ కావచ్చు, ఇమిగ్రేషన్ సర్వీసెస్ కానీ, ఏవియేషన్ ఇండస్ట్రీ, ఆన్లైన్ బిజినెస్, హాస్పిటాలిటీ ఇండస్ట్రీ అండ్ హాస్పిటల్ ఇండస్ట్రీ, టెలికమ్యూనికేషన్ ఇండస్ట్రీ. సో ఇలాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ సెక్టార్స్లో అయితే మనం పనిచేయాల్సి ఉంటుంది. సో అందుకోసం ఏంటంటే ఎథికల్ హ్యాకింగ్ ముఖ్యంగా సాఫ్ట్వేర్ కంపెనీస్లో అయితే ఇంకా ఎక్కువగా డిమాండ్ అయితే ఉంటుంది. డేటా స్టోరేజ్ కంపెనీస్కి అయితే మస్ట్ అండ్ షుడ్గా అవసరం అయితే ఉంటుంది. ఈ కామర్స్ వెబ్సైట్స్కి అయితే చాలా అవసరం అయితే ఉంటుంది. యాప్ డిజైనింగ్ కంపెనీస్ కానీ. సో నెక్స్ట్ హోస్టింగ్ సంబంధించినంత వరకు మనం వెబ్సైట్స్ తయారు చేస్తూ ఉంటాం కదా, ఆ వెబ్సైట్స్ తయారు చేస్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ వెబ్సైట్, amazon.com కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, లేకపోతే బుక్ మై షో కానీ, ఇలాంటివన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటికి కూడా మళ్ళీ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో వీటన్నిటిని కూడా డేటా స్టోరేజ్, బ్లూ హోస్ట్ కానీ, లేదా హోస్టింగర్ కానీ ఇలాంటివి ఉంటాయన్నమాట. సో దీన్ని హోస్టింగ్ సంబంధించిన సర్వర్స్ అని ఉంటాయన్నమాట. ఈ సర్వర్స్ అన్ని కూడా మనకి మస్ట్ అండ్ షుడ్గా ఈ సెక్యూరిటీ ఉండాల్సి ఉంటుంది, హ్యాకర్స్ ఉండాల్సి ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనకు డొమైన్స్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మన garudaproductions.com కానీ, లేకపోతే ఇలాంటివి ఏమైనా ఉంటాయి కదా, .com అనే వెబ్సైట్స్ ఉంటూ, లేదా .in వెబ్సైట్స్ ఉంటూ డొమైన్స్ ఉంటాయి కదా, ఆ డొమైన్స్ని కూడా సేవ్ చేయడానికి కూడా, బయట ప్రపంచానికి తెలియకుండా ఉండడానికి, వాటిని ఎలాంటి సెక్యూరిటీ కూడా దాన్ని హ్యాక్ చేయకుండా ఉండడం కోసం కూడా ఈ ఎథికల్ హ్యాకర్స్ అయితే పనిచేస్తూ ఉంటారనమాట. సో ఎథికల్ హ్యాకింగ్ ఉన్న డిమాండ్ మీకు అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు నౌడేస్ అందరి దగ్గర మొబైల్ ఫోన్ ఉంది, అందరి దగ్గర, చాలామంది దగ్గర సిస్టమ్స్ ఉన్నాయి, లేదా ల్యాప్టాప్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్న ఒక రకమైన వెపన్స్ లాంటివి అనమాట. సో ఏ చిన్న తేడా వచ్చినా కానీ లైఫ్ స్పాయిల్ అయిపోతూ ఉంటుంది. సో అందుకోసం ఏంటంటే మనకి ఈ సెక్యూరిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అవన్నీ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. కొంతమంది యాంటీవైరస్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు, లైక్ క్యాస్పర్స్కి కానీ, లేకపోతే మాల్వేర్ని అటాక్ అవ్వకుండా కొన్ని వెబ్సైట్స్ కూడా కొన్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఏంటంటే అల్టిమేట్గా ప్రతి ఒక్కరి గోల్ ఏంటంటే మనకి నెగిటివ్, అంటే ఇప్పుడు బ్లాక్ హ్యాట్స్ అనే వాళ్ళు ఉంటారు అనమాట. మీకు హ్యాకర్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ హ్యాకర్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ బ్లాక్ హ్యాట్స్ నుంచి కాపాడుకోవడానికి మాత్రమే ఈ వైట్ హ్యాట్స్ కానీ, రెడ్ హ్యాట్స్ కానీ పనిచేస్తూ ఉంటారు. సో ఈ
కైండ్ ఆఫ్ హ్యాకింగ్ నేర్చుకోవాలనుకున్నప్పుడు మీరు మంచి ప్రొఫెషనల్గా ప్యాషనెట్ తీసుకొని ఎక్కువ కాలం మీరు కంప్యూటర్తో పనిచేయాలనుకున్నా కానీ అలాంటి వాళ్ళు ఈ హ్యాకింగ్ కెరీర్ అయితే చూజ్ చేసుకోవచ్చు. సో ఈ హ్యాకింగ్ కోర్సెస్లోని మనకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ హ్యాకర్స్ అయితే ఉంటారు. సో వాళ్ళందరి గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. వైట్ హ్యాట్ అనమాట. సో వైట్ హ్యాట్ అంటే ఎథికల్ హ్యాకర్స్ అనుకుందాం. వీళ్ళ గురించి అంటే ఏంటంటే వీళ్ళు లైక్ హీరోస్ టైప్ అనమాట. అంటే ప్రతి ఆర్గనైజేషన్ లైక్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ వీళ్ళని హైర్ చేసుకుంటూ ఉంటాయి. లైక్ సెక్యూరిటీ సంబంధించి కానీ లేకపోతే ఏదైనా రీసెర్చ్ కానీ ఇన్వెస్టిగేషన్స్ కానీ వీటన్నిటి కోసం వీళ్ళని యూజ్ చేసుకుంటూ ఉంటాయి. సో వీళ్ళకి మంచి మంచి పే స్కేల్స్ ఇస్తూ వీళ్ళని జాయిన్ చేసుకుంటూ ఉంటాయి, జాబ్ హైరింగ్ చేసుకుంటూ ఉంటాయి. సో ఈ వైట్ హ్యాటర్స్ అనేది లైక్ హీరోస్ టైప్ అనమాట. బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ అనమాట. ఈ బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ ఏం చేస్తారంటే లైక్ విలన్స్ అనమాట. వైట్ హ్యాకర్స్ అయితే హీరోస్, బ్లాక్ హ్యాకర్స్ అయితే మాత్రం విలన్స్ అనమాట. ఈ విలన్స్ ఏం చేస్తారు అంటే వాళ్ళకి తెలిసిన నాలెడ్జ్ని ఏం చేస్తారంటే నెగిటివ్ కోసం యూజ్ చేసుకుంటూ ఉంటారు. లైక్ మనీని స్టోర్ చేయడం కోసం కావచ్చు, లేకపోతే డేటాని స్టోర్ చేసుకోవడం కావచ్చు, లేకపోతే వీళ్ళు నెగిటివ్ పీపుల్ కోసం పనిచేస్తూ ఉంటారనమాట. కంప్లీట్గా నెగిటివ్ చేద్దాం అనుకున్న వాళ్ళు, లేకపోతే బ్యాంకుని మోసం చేద్దాం అనుకున్న వాళ్ళు, లేకపోతే ఇలాంటివన్నీ. మీరు ఎగ్జాంపుల్ మీరు చూస్తున్నట్లయితే మనీ హైస్ట్ సినిమా చూస్తారు కదా. మనీ హైస్ట్ వెబ్ సిరీస్లో మీరు కంప్లీట్గా 100 మెంబర్స్ పాకిస్తానీ పీపుల్ని అయితే ప్రొఫెసర్ హైర్ చేసుకుంటూ ఉంటాడు. సో వాళ్ళందరూ కూడా మనకి బ్లాక్ హ్యాట్స్ అవుతారనమాట. సో వీళ్ళందరూ కూడా నెగిటివ్ పీపుల్ అనమాట. వీళ్ళందరూ కూడా పనిచేసేది వాళ్ళ మనీని స్టోర్ చేయడం కోసం, సెక్యూరిటీ సిస్టమ్ని కంప్లీట్గా కరప్ట్ చేయడం కోసం, లేకపోతే వీళ్ళ డేటాను మొత్తం వీళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకోవడం కోసం, లేదా బ్లాక్మెయిల్ చేయడం కోసం. సో ఇలాంటివన్నిటి కోసం ఈ బ్లాక్ హ్యాటర్స్ అయితే యూజ్ అవుతూ ఉంటారు. అండ్ రెడ్ హ్యాటర్స్ అనమాట. రెడ్ హ్యాటర్స్ ఏంటంటే లైక్ రూత్లెస్ అనమాట. వీళ్ళు కూడా రెడ్ హ్యాటర్స్ అనేవాళ్ళు లైక్ ఎథికల్ హ్యాకర్స్ అనమాట. వైట్ హ్యాటర్స్తో సమానంగానే ఉంటారు. బట్ ఎథికల్ హ్యాకర్స్ అంటే కొంచెం ఒక మోరల్స్, వాల్యూస్ ఉంటూ కొంచెం ఒక నార్మల్గా ఉంటారు. బట్ రెడ్ హ్యాటర్స్ అనేది రూత్లెస్ అనమాట. లైక్ మనం చూసినట్లయితే మనం కొంతమంది రూత్లెస్ విలన్స్ చూస్తూ ఉంటాము, రూత్లెస్ హీరోస్ చూస్తూ ఉంటాము. సో అలాంటి రూత్లెస్ కాప్, రూత్లెస్ హీరోస్ అనమాట వీళ్ళు. సో రెడ్ హ్యాటర్స్ కూడా కంప్లీట్గా మంచి కోసం పనిచేస్తూ ఉంటారు. సో అది రెడ్ హ్యాటర్స్ సంబంధించినంత వరకు. నెక్స్ట్ ఏంటంటే గ్రే హ్యాట్ హ్యాకర్స్. సో వీళ్ళు ఏంటంటే నెగిటివ్ కోసం పనిచేస్తారు, పాజిటివ్ కోసం పనిచేస్తారు అనమాట. సో వీళ్ళు ఎవరి కోసమైనా పనిచేస్తూ ఉంటారు. సో ఇది ఏంటంటే లైక్ సిచ్యువేషన్స్ తగ్గట్టు వాళ్ళ డిమాండ్ బట్టి, వీళ్ళ అవసరాలను బట్టి వీళ్ళు చేంజ్ అయిపోతూ ఉంటారనమాట. లైక్ అటువైపున వెళ్తారు, ఇటువైపున వెళ్తుంటారు. సో వీళ్ళకంటే ఒక మోరల్స్ అనేవి ఉండవు. సో ఇది కంప్లీట్గా గ్రే హ్యాట్ హ్యాకర్స్ గురించి. స్క్రిప్ట్ కిడ్డీస్. సో వీళ్ళేంటంటే లైక్ మిడిమిడి నాలెడ్జ్ ఉంటుంది అనమాట. వీళ్ళకి కంప్లీట్గా తెలిసిన వాళ్ళు కాదు, తెలియని వాళ్ళు కాదు. సో వీళ్ళు మిడిమిడి నాలెడ్జ్ అనేది చాలా ప్రమాదకరం. సో వీళ్ళు మీడియం నాలెడ్జ్ హ్యాకర్స్ అనమాట. వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే సింపుల్గా సో వెబ్సైట్స్ని, లేకపోతే యాప్స్ని, లేకపోతే ఇలాంటివన్నింటిని మీద ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ఇది వర్క్ అవుతుందా లేదనేది వాళ్ళకు క్లారిటీ ఉండదు అనమాట. వీళ్ళు ఏంటంటే కంప్లీట్గా ఎక్స్పెరిమెంటల్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళే ఈ హ్యాకర్స్ అనమాట. గ్రీన్ హ్యాట్ హ్యాకర్స్ అనమాట. ఈ గ్రీన్ హ్యాట్ హ్యాకర్స్ ఏంటంటే వీళ్ళు సింపుల్గా చెప్పాలంటే కిడీస్ టైప్ ఆఫ్ హ్యాకర్సే. బట్ ఏంటంటే వీళ్ళకి అంత నాలెడ్జ్ ఉండదు. సో వీళ్ళు అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు, ఎక్స్పీరియన్స్ దగ్గర నేర్చుకుంటూ ఉంటారు. సో ఇట్స్ లైక్ వీళ్ళు కూడా అంత ఫుల్‌ఫ్లెడ్జ్డ్ నాలెడ్జ్డ్ పర్సన్స్ కాదనమాట. సో వీళ్ళు ఆపర్చునిటీస్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సో వీళ్ళు ఈ టైప్ ఆఫ్ హ్యాకర్స్ అనమాట. మలీషియస్, ఇన్సైడర్ ఇలాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ హ్యాకర్స్ అయితే ఉన్నారు. సో వీళ్ళందరూ అల్టిమేట్ గోల్ ఏంటంటే ఒకరు మంచి కోసం పనిచేస్తూ ఉంటారు, ఇంకొకరు చెడు కోసం పనిచేస్తూ ఉంటారు. సో మనం మొబైల్ ఫోన్ యూజ్ చేస్తున్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఎలాంటి వెబ్సైట్స్ పెడితే అలాంటి వెబ్సైట్స్ని యూజ్ చేయకూడదు. అండ్ అట్ ద సేమ్ టైం యాడ్స్ వస్తూ ఉంటాయి, ఆ యాడ్స్ని క్లిక్ చేసేస్తూ ఉంటారు. సో దానివల్ల కూడా మన మొబైల్ హ్యాక్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో వీటన్నిటిని కూడా వీళ్ళు ఎక్కడి నుంచో వీళ్ళు మన మొబైల్ని మానిటర్ చేస్తూ ఉంటారు. మనం చేసే ప్రతిదీ కూడా వాళ్ళు రికార్డ్ చేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి మన కెమెరాస్ మనకు తెలియకుండానే ఓపెన్ అయిపోతూ ఉంటాయి. సో మనకు తెలియకుండానే ప్రతిదీ కూడా యాక్టివేట్ అయిపోతూ ఉంటుంది. అందుకోసం ఏంటంటే ఆండ్రాయిడ్కి ఐఓఎస్కి ఉన్న డిఫరెన్సెస్ ఏంటంటే ఐఓఎస్ అనేది కంప్లీట్గా దాన్ని హ్యాక్ చేయడం చాలా కష్టమైనది కూరుకున్నది. సో అందుకోసమే యాపిల్ యూజర్స్ అనే పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్, ఆంటర్ప్రినర్స్, నెక్స్ట్ సెలబ్రిటీస్ ఐఫోన్ యూజ్ చేయడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే సెక్యూరిటీ ఎక్కువగా ఉంటుంది. అందుకోసమే ఇప్పుడు ఐఓఎస్ ఎక్కువగా వాడుతూ ఉంటారు. సో ఆండ్రాయిడ్ అనేది ఈజీగా యాక్సెస్ ఉంటుంది హ్యాక్ చేయడం కోసం. సో అందుకోసం ఏంటంటే ఎథికల్ హ్యాకింగ్ సంబంధించినంత వరకు ఈ ఐఓఎస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట సెక్యూరిటీ సిస్టమ్. అందుకు దాన్ని హ్యాక్ చేయడం చాలా కష్టం అనమాట. సో ఇలా మనకి హ్యాకింగ్ అనేది చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్ అయితే ఉంటారు. వాళ్ళు మంచి కోసం యూజ్ అవుతూ ఉంటారు, చెడు కోసం యూజ్ అవుతుంటారు. మీరు ఎథికల్ హ్యాకింగ్ని కెరీర్గా చూజ్ చేసుకుందాం అనుకుంటే మస్ట్ అండ్ షుడ్గా చూజ్ చేసుకోవచ్చు. ఎందుకోసం అంటే ఇది కెరీర్ ఫ్యూచర్ ఉంటుంది. డిజిటల్ టెక్నాలజీ పెరుగుతున్న కొద్దిగా డిజిటలైజేషన్ ఉన్నంత వరకు కూడా మీ కెరీర్కి ఎలాంటి డోకా లేదు. ప్రతి కంపెనీ హైర్ చేసుకుంటారు. బట్ ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే దీంట్లోని
పాజిటివ్స్ నెగిటివ్స్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే పాజిటివ్ విషయానికి వస్తే ఏంటంటే మనకి డిజిటల్ టెక్నాలజీ బాగా పెరుగుతుంది. మొబైల్ బ్యాంకింగ్స్ కానీ లేకపోతే ట్రాన్సాక్షన్స్ కానీ మొబైల్ యాప్స్ కానీ సో ఇలాంటి మల్టిపుల్ థింగ్స్ అనేది రోజు రోజుకి అడ్వాన్స్ అవుతూ ఉన్నాయి. నెక్స్ట్ మిషనరీ కానీ అన్నీ ఏ వస్తుంది కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది కాబట్టి హ్యాకింగ్ చేసి ఈజీగా ఉంటుంది హ్యాకింగ్ చేయడానికి. అలాంటి వాళ్ళకి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి మీకు ఫ్యూచర్ మొత్తం కూడా మీకు ఈ కెరీర్ అయితే మంచిగా ఉంటుంది. నెగిటివ్స్ ఏంటంటే మనము ఎక్కువగా కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది, ఎప్పుడైనా పనిచేయాల్సి ఉంటుంది. ఒక్కొక్కసారి 12 hours 13 hours కూడా పనిచేయాల్సి ఉంటుంది. ఎప్పుడు అలర్ట్గా ఉండాల్సి ఉంటుంది, ఎప్పుడు ఎవరు వచ్చి అటాక్ చేస్తారో తెలియదు. సో మనం ఎప్పుడు కూడా అలర్ట్గా ఉండాల్సి ఉంటుంది. సో మనం ఎప్పుడు కూడా పనిచేయాల్సి ఉంటుంది. దీని గురించి మనము ఇంతవరకే పని చేస్తామనేది కాకుండా ఒక్కొక్కసారి నైట్ అవుట్స్ కూడా పనిచేయాల్సి ఉంటుంది. ఒక్కొక్కసారి డేటా స్టోర్ అయిపోయినా లేకపోతే ఇలాంటి వాటికి కూడా మీరు పనిచేయాల్సి ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే మనకి ఏదైనా సాఫ్ట్వేర్ కంపెనీ తన ప్రోడక్ట్ని రిలీజ్ చేసే ముందు దాని సెక్యూరిటీ పరిస్థితి ఏంటి ప్రతిదాన్ని కూడా ముందు చెకప్ చేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ర్యాకెట్ని పైకి పంపిస్తున్నప్పుడు ఆ ర్యాకెట్లో ఉన్న పాసిబిలిటీస్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, పాజిటివ్స్ ఏంటి అన్నీ ఎలా చెక్ చేస్తారో అలాగే కూడా మనకి ఏ ప్రోడక్ట్ రిలీజ్ చేస్తున్నా కానీ తప్పకుండా వాళ్ళు వాళ్ళలో ఉన్న సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చెక్ చేసుకుంటూ ఉంటారు. వాటికి కూడా ఈ ఎథికల్ హ్యాకర్స్ అయితే అవసరమైతే ఉంటుంది. సో ఎథికల్ హ్యాకర్స్ అనేది ముఖ్యంగా డేటా స్టోరేజ్ చేయడం కోసం, సెక్యూరిటీని అలర్ట్ చేయడం కోసం, నెక్స్ట్ నెగిటివ్ పీపుల్ నుంచి దూరంగా ఉంచడం కోసం, బ్లాక్ హ్యాట్స్ నుంచి కాపాడుకోవడం కోసం ఈ ఎథికల్ హ్యాకర్స్ అయితే యూజ్ అవుతూ ఉంటారు. సో అందుకోసం ఏంటంటే ఇది మోస్ట్ డిమాండబుల్ కెరీర్ అని చెప్పుకోవచ్చు. సో ఈ ఎథికల్ హ్యాకింగ్ అయితే డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్ అయితే మాత్రం ఈ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం దీంట్లో నెగిటివ్ ప్రాబ్లం కూడా ఉంది ఏంటంటే మన ఇండియాలో అంత అడ్వాన్స్డ్ కైండ్ ఆఫ్ ఎథికల్ హ్యాకింగ్ కోర్సెస్ అయితే అవైలబుల్ లేవు. రీసెర్చ్ అయితే చాలా తక్కువగా ఉంటుంది. అండ్ ఎథికల్ హ్యాకర్స్కి కొంచెం హ్యాకర్స్ అంటేనే కొంచెం నెగిటివ్ ఫీలింగ్ అయితే ఉంటుంది. సో అండ్ అట్ ద సేమ్ టైం దీనికి ఏంటంటే పే స్కేల్స్ చాలా యూజ్ ఉంటుంది. బట్ మీరు ఎప్పుడైతే ప్రాపర్గా సర్టిఫికేషన్ చేస్తున్నప్పుడు ప్రాపర్ నాలెడ్జ్ ఉన్నప్పుడే మీకు ఇందులో అవకాశం అయితే ఉంటుంది. సో అట్ ద సేమ్ టైం దీని శాలరీ ప్యాకేజెస్ అయితే చాలా యూజ్ ఉంటుంది. మినిమం అయితే మనకి 3.5 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది యాజ్ ఏ ఫ్రెషర్గా. సో మ్యాక్సిమం అనేది డిపెండ్స్ ఆన్ ఉంటుంది. ఈవెన్ 50 lakhs to 1 crore కూడా పే చేస్తూ ఉంటాయి. ఈవెన్ ఇఫ్ బిగ్గర్ కంపెనీ అయితే మీకు మంచి నాలెడ్జ్ ఉంటే మాత్రం వాళ్ళు చేస్తూ ఉంటారు. అండ్ అట్ ద సేమ్ టైం ప్రతి సాఫ్ట్వేర్ కంపెనీ కూడా కొత్త హ్యాకర్ని హైర్ చేసుకునేటప్పుడు చాలా ట్రస్ట్ ఇష్యూస్ ఉంటాయి అన్నమాట. ఎందుకోసం అంటే మీరు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ మీ కాండక్ట్ సర్టిఫికేట్ ఏంటి ప్రతిదాన్ని కూడా వాళ్ళు అనలైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మిమ్మల్ని అంత తొందరగా హైర్ చేసుకోవడానికి ఇష్టపడరు. చాలా హైరింగ్ ప్రాసెస్ కూడా చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది. సో అందుకోసమే ఎథికల్ హ్యాకర్స్ అనేది జాబ్ అనేది కొంచెం చాలా కష్టంగానే ఉంటుంది. అట్ ద సేమ్ టైం చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది. లైక్ వీడియో గేమ్ ఆడుతున్నట్టుగాను లేకపోతే చాలా ఎగ్జైటింగ్ అనిపిస్తూ ఉంటుంది. బట్ ఏంటంటే ఇట్స్ డిపెండ్స్ ఆన్ మీ కెపాసిటీ బట్టే మీ శాలరీ కానీ ఇన్కమ్ కానీ ఉంటుంది. చాలా ఛాలెంజెస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. నైట్ అవుట్స్ పని చేయాల్సి ఉంటుంది. సో ఇది కంప్లీట్గా ఉండాల్సి ఉంటుంది. దీంతో పాటు మనం ఎథికల్ హ్యాకింగ్ చేయాలనుకుంటే కొన్ని కోడింగ్ నాలెడ్జ్ కూడా ఉండాలి. C++, నెక్స్ట్ పైథాన్ కానీ ఇలాంటి కోర్సెస్ అయితే నేర్చుకోవాల్సి ఉంటుంది మస్ట్ అండ్ షుడ్గా. ఈ కోర్సెస్ నేర్చుకున్నప్పుడే మనము దీన్ని సిస్టమ్స్ని అయితే మనం ప్రోగ్రామింగ్ యూజ్ చేసుకుంటూ హ్యాకింగ్ అనే దాన్ని మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఇది కంప్లీట్గా ఎథికల్ హ్యాకింగ్ సంబంధించినంత వరకు. ఇది తప్పకుండా మీకు కెరీర్ అయితే బాగుంటుంది, ఫ్యూచర్ చాలా బాగుంటుంది. సో మీరు మినిమం ఐటీ సెక్టార్లో మీరు ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన తర్వాత ఈ ఎథికల్ హ్యాకింగ్ కోర్స్ అయితే తీసుకోండి. మంచి రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి మీరు డిగ్రీ అయితే తీసుకోండి. కోర్సెస్ అక్కడి నుంచి నేర్చుకోండి. 4.5 lakhs నుంచి 4 lakhs నుంచి మనకి ఫీజెస్ అయితే ఉంటాయి. సో ప్రాపర్గా నేర్చుకోవాలంటే కొన్ని 3 monthsలో ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. 30,000 40,000 అని చెప్తూ ఉంటారు, కానీ అది మీకు పెద్దగా యూజ్ ఉండదు. సో మీరు ప్రాపర్గా నేర్చుకుంటేనే మాత్రమే ఇందులోకి మీరు అయితే రావడానికి ఉంటుంది. అటు ఇటు కాకుండా ప్రాపర్గా నేర్చుకోండి. సో ఇది కంప్లీట్గా ఎథికల్ హ్యాకింగ్ సంబంధించినంత వరకు కెరియర్. కంప్లీట్గా నా వీడియోస్ అనేది చూడండి. ఈ వీడియోస్ అన్నీ కూడా కంప్లీట్గా కెరియర్, బిజినెస్, ఫైనాన్స్ రిలేటెడ్ మాత్రమే ఉంటాయి. సో మీకు ఈ వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఎవరికైనా అవసరం అయితే. సో మరిన్ని వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్. శ్రీను కరణం. జై హింద్.